హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ గ్రూప్. ఫ్రెండ్స్, ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. క్యాన్సర్ రోగుల్లో మహిళలే అత్యధికం అంట. అందులో కేవలం రొమ్ము గర్భాశయ బాధితులు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉండడం జరిగింది. 2009-2010 మంచి కాలంలో చూసుకున్నట్టయితే దాదాపుగా 27,097 కేసులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే 2024 నుంచి 25 నవంబర్ వరకు చూసుకున్నట్టయితే 46,223 మంది కేసులు అయితే నమోదవటం జరిగింది. అయితే మహిళలలో 27% రొమ్ము క్యాన్సర్ రాగా 24% గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అయితే రావడం జరిగింది. అయితే 2024-25 వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ క్యాన్సర్ క్యూర్పై 600 కోట్లు అయితే వెచ్చించింది. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. సో ఇక రెండో అంశం చూసుకున్నట్టయితే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రోలైట్లోని డికాబ్రో మోడిఫినైల్ ఈథేన్ అంటే డిబిడిపిఈ అంటారు దీన్ని. సో ఈ యొక్క లిథియం మెటల్ బ్యాటరీలో ఇది అయితే ఉండడం జరుగుతుంది. సో ఒక మూడో అంశం చూసుకున్నట్టయితే ఒక చిక్కు మార్గం నుండి భారీ సరుకులను యుక్తిగా మోసుకెళ్లే విషయంలో మానవుడి కన్నా చీమలు ఎక్కువ సమర్థవంతను చాటినట్టు ఇజ్రాయెల్లోని మొజిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెల్లడించడం జరిగింది. కాకినాడలోని కోరింగ అభయారణ్యంలోని ఇండియన్ స్కిమ్మర్స్, గ్రేట్ నాట్, కింగ్ ఫిషర్ పక్షులు అయితే కేరందులు కొడుతున్నాయి. సో వార్తలో నిలిచిన జీవులపై ప్రత్యేకంగా క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు ఈ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే స్టెల్లా ఎల్ పనామా నౌక అనేది కాకినాడ టు పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ ట్రేడ్ కంట్రీకి అయితే వెళ్ళనుంది. సో ఏ పోర్టుకి వెళ్తుందంటే కొటానో పోర్టుకి అయితే వెళ్ళనుంది. సో ఈ యొక్క నౌక పేరు అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వెళ్తుందో గుర్తుపెట్టుకోండి, ఏ పోర్టుకి అయితే వెళ్తుందో గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీలో మనకి ఇలాంటి అంశాల మీద అయితే కరెంట్ అఫైర్స్ మీద అయితే ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంది. ఇక తర్వాత అంశం చూసుకున్నట్టయితే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటాము. దీనికి 25 లక్షల రుణం అనేది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అయితే ఇవ్వనుంది. సో ఇది ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి. సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.